మిమ్మల్ని ఆ పోలేరమ్మ తల్లిలాగా వంశీ వంశీ బోగోలు మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహం ఏర్పడింది. ముఖ్యంగా సోదరుడు రమేష్ రెడ్డి 20 సంవత్సరాల నుంచి కోటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారితో అనుంగ శిష్యుడిగా ఉండి చెన్నారెడ్డిపాలెం నాగలారం పంచాయతీలో ప్రజలందరిలో మన్ననలు పొందినటువంటి వ్యక్తి. రాజకీయంగా తన ఆస్తులు కర్పూరంలో కరిగిపోతున్నప్పటికీ కూడా తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం రాజకీయం చేసి నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి మమేకమైనటువంటి వ్యక్తి ఈ రోజున విష్ణువర్ధన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకించి ఈరోజు వారు తెలుగుదేశంలో కొనసాగే నిమిత్తం నాతో కలిసి మెలిసి నడిచేదానికి ఈరోజు నా ముందుకు వచ్చి ముసునూరు గ్రామంలో ఉన్నటువంటి వేప చెట్టు కింద ఈరోజు వాళ్ళ పార్టీలో చేరడం జరిగింది. సోదరులు నేను సాధారణంగా కూడా ఆహ్వానిస్తున్నా. విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర ఏ రకమైన రాజకీయ నాయకత్వం ఉండిందో రమేష్కి అంతకంటే రెట్టింపుగా కూడా నా ముందు కూడా ఉంటుందని, ఈరోజు నాగలారం పంచాయతీలో అత్యధికమైనటువంటి మెజార్టీని తీసుకురావడంలో రమేష్ రెడ్డి కృషి తప్పకుండా ఉంటుందని, అతను రావటం బోగోలు మండలానికే కాదు కావలి నియోజకవర్గానికి కూడా మా తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహం జరిగింది. ఒక మంచి వ్యక్తి, ఒక క్రమశిక్షణ గల వ్యక్తి, ఒక నాయకత్వ పట్టుకున్నటువంటి వ్యక్తి, ప్రజలకు నిరంతరం సేవ చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రంగాల్లో అందరికీ పేదవాడు బడుగు బలహీన వర్గాలతో మమేకమైనటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రావడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన విషయం. ఒక మంచి నాయకుని నా అమ్ముల పదలో అస్త్రంగా వచ్చినందుకు రమేష్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సోదరుడిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ సోదరు, థ్యాంక్ యూ. నిజంగా నువ్వు రావడం నాకు చాలా ఆనందం. నాగలవరం పంచాయతీ మాజీ సర్పంచ్ని. నా పేరు గణేష్ రమేష్ రెడ్డి. గత 20 సంవత్సరాలుగా విష్ణువర్ధన్ రెడ్డితో అతనితో నేను నడుస్తున్నాను. కావ్య కృష్ణారెడ్డి అన్న మీద అభిమానంతో ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది.